Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 28, verse 15. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 15వ వచనము. He thanked God and took courage. అతడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. After a long and difficult journey, Paul was finally nearing Rome. అక్కడ చూస్తే పౌలు ఎంతో దీర్ఘమైనటువంటి ఎంతో కష్టకరమైనటువంటి ప్రయాణము తర్వాత రోమాను పౌలు చేరుకుంటున్నాడు. And as he and his companions traveled to Puteoli in 28:14, ఈ 28వ అధ్యాయం 14వ వచనంలో పౌలు తర్వాత తనతో కూడా ఉన్నటువంటి వారు పొతియోలకు వచ్చినప్పుడు, and the word spread among the believers in Rome that Paul was coming. అక్కడ రోమలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో పౌలు వస్తా ఉన్నటువంటి సంగతి వారికి తెలియచేయబడింది. So in response, some of them traveled to meet him along the road. దాని మధ్యలో చూస్తే ఆ యొక్క మార్గం మధ్యలో పౌలును కలుసుకునటానికి వాళ్ళు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. So this verse shows how much love and respect these Roman believers had for Paul. ఈ యొక్క వచనము రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు పక్షాన వారు ఎంత ప్రేమ గౌరవాన్ని వారు కలిగి ఉంటా ఉన్నారో Even though they తెలియజేస్తా ఉంది. had never met him before, వారు మునుపెన్నడు కూడా ఆయనను కలవకపోయినప్పటికీ కూడా they made a significant effort to greet and encourage him. ఆయనను ప్రోత్సహించడానికి, ఆయనకు శుభములు తెలియచేయడానికి వారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ప్రయత్నం చేశారు. So when Paul saw them, పౌలు వారిని చూసినప్పుడు he was deeply moved. ఆయన ఎంతగానో కదిలించబడ్డాడు. He thanked God and he was encouraged. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. Brothers and sisters, ప్రియమైన సోదర what a సోదరులారా, wonderful act. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అది. They never saw Paul, వారు పౌలుని ఎన్నడూ చూడలేదు. but they heard about Paul వారు పౌలుని గురించి విన్నారు. and they knew that he is a man of God. ఆయన దైవజనుడని వారు Why he is తెలుసుకున్నారు. going to Rome? ఎందుకు రోమాకు వెళ్తున్నాడు? He is going to die there. ఆయన అక్కడ చనిపోబోతున్నాడు. He is almost in the last months of his life. ఆయన తన జీవితంలోనే చివరి నెలల్లో ఆయన ఉన్నాడు. Already he suffered and suffered and suffered. ఆయన ఇదివరకే ఎంతో శ్రమ పడతా వచ్చాడు. Oh, as a ship always involved in the battles, now coming to the harbor. ఇక్కడ చూస్తే ఎల్లప్పుడు కూడా యుద్ధములో ఎంతో పోరాడుతున్నటువంటి ఒక ఓడవలే అది ఒక దరికి చేరినట్లుగా ఆయన వస్తున్నాడు. And suddenly, అకస్మాత్తుగా some people కొద్ది మంది loving him and wanted to greet him ఆయనను ప్రేమించి ఆయనకు శుభములు తెలియజేయడానికి వస్తున్నారు. by seeing that act. ఆ యొక్క కార్యం చూడటం ద్వారా ఆయన ఎంతగానో కదిలించబడ్డాడు. Have you ever encouraged anybody like that in your life? నీ జీవితంలో ఎవరిని నాలాగును ప్రోత్సహించావా? In your own life, you have seen so many men and women of God toiling day and night. నీ యొక్క సొంత జీవితంలోనే ఎంతో మంది దైవజనులు దైవజనరాలు తమ జీవితంలో ప్రయాసపడటం చూస్తూ వచ్చావు. You are busy with your mundane day-to-day activity. నీవు అనుదిన జీవితంలో నువ్వు కలిగినటువంటి పనుల్లోనే నువ్వు లీనమైపోయి ఉన్నావు. But here they were concerned about this aged apostle. అయితే ఇక్కడ చూస్తే ఎంతో వృద్ధుడైనటువంటి పౌలు విషయంలో వారు పట్టింపు కలుగుంటా వచ్చారు. And it is written there, అక్కడ రాయబడింది, he thanked God. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు He was చెల్లించాడు. encouraged. ఆయన ప్రోత్సహించబడ్డాడు. Your small action can encourage great people of God. నీ యొక్క చిన్న కార్యము గొప్ప దేవుని యొక్క ప్రజలు ఎంతగానో ప్రోత్సహించేదిగా ఉంటుంది. For Paul, who had already faced so many hardships, అక్కడ చూస్తే పౌలు తన యొక్క జీవితంలో అనేకమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. he faced imprisonment, ఆయన చెరసాలలో వేయబడ్డాడు, shipwreck, తర్వాత ఓడబద్దలైపోయిన పరిస్థితి, beatings, తర్వాత కొట్టబడ్డాడు, betrayals. తర్వాత అప్పగించబడ్డాడు. Oh, this was a powerful reminder that he was not alone. ఆయన ఇదెంతో శక్తివంతమైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒంటరిగా లేడు. When people came to greet him, ప్రజలు ఆయనకు శుభములు తెలియజేయడానికి what వచ్చినప్పుడు God is telling, దేవుడు ఏమంటున్నాడు? "Hey, Paul, you are not alone." పౌలాను ఒంటరిగా లేవు. God had provided a spiritual family to welcome and support him as he entered Rome. ఆయన రోమాలోకి వచ్చినప్పుడు ఆయనను ఆధారంగా నిలబడటానికి, ఆయనకు ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఆత్మీయమైనటువంటి కుటుంబం అక్కడికి వచ్చింది. Who were these brothers and sisters from Rome? ఈ రోమా నుండి వచ్చినటువంటి సహోదర సహోదరులు ఎవరు? The church in Rome was already well established before Paul's arrival. పౌలు రావటానికి మునుపుగానే రోమాలో ఉన్నటువంటి సంఘము అదెంతో చక్కగా స్థిరపరచబడినటువంటి సంఘం అది. Paul had even written a letter to them years earlier, that is the book of Romans. ఆ కొన్ని సంవత్సరాల కిందటే పౌలు ఆ రోమాకు పత్రిక రాస్తూ వచ్చినది. అది రోమిలకు రాసిన పత్రిక అది. And in that letter he expressed his desire to visit. ఆ యొక్క పత్రికలు చూస్తే ఆయన వారిని దర్శిస్తాను అనేటువంటి ఆ కోరికను తాను తెలియజేశాడు. I want to visit you. నేను మిమ్మల్ని దర్శించగోరుతున్నాను. That is in Romans 1st chapter. అది రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో You can read from verse 10 to 12. అది 10 నుండి 12 వరకు మీరు చదవచ్చు. So the believer
believers in Rome were a mix of Jews and Gentiles. ఈ యొక్క రోమలో ఉన్నటువంటి విశ్వాసులు వారు కొద్దిమంది యూదులు, తర్వాత కొద్దిమంది అన్యజనులు కూడా Some ఉన్నారు. people from Jewish background, people from Gentile background, they have come to faith in Christ. కొద్దిమంది ఒక యూద వెనుక చరిత్ర నుండి, కొద్దిమంది అన్యజనుల యొక్క వెనుక చరిత్ర నుండి యేసుప్రభువు వారి యొక్క విశ్వాసంలోనికి వచ్చిన వారు Now, ఉన్నారు. why did they come so far distance to meet Paul? ఇప్పుడు పౌలును కలవటానికి అంత దూరం వారు ఎందుకు వచ్చారు? Traveling in the ancient days was very difficult. ప్రాచీన దినాల్లో చూస్తే ప్రయాణం అనేటువంటిది అదెంతో Today you are కష్టకరమైనటువంటిది. having cars and so many other media. ఈ దినాల్లో చూస్తే చాలా రకమైనటువంటి ఆ యొక్క కార్లు కానీ ఇంకా అనేకమైన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. Travel in the ancient world was very difficult. అయితే ప్రాచీన దినాల్లో ఈ యొక్క ప్రయాణం అనేటువంటిది ఎంతో కష్టకరం అది. Yet these believers made the sacrificial effort to travel more than 40 miles on foot. అయినా కూడా చూస్తే ఈ యొక్క విశ్వాసులు కాలినడకన 40 మైళ్ళు ఈ ప్రయాణం చేసి వారు వచ్చినారు. Some people must have come by horses or by some wagons just to meet Paul. కొద్దిమంది ఇంకా గుర్రాల మీదనో ఇంకా ఇతరమైనటువంటి బండ్ల మీద వారు పౌలును కలుసుకునడానికి వారు వచ్చినారు. In Roman culture, రోమా యొక్క సంస్కృతిలో when an important person is coming to the city, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పట్టణానికి వచ్చినప్పుడు people would often go out to greet them as a sign of honor and respect. ప్రజలు తరచుగా ఆయన గణపరిచే విషయంలో, తర్వాత గౌరవించే విషయంలో వారు కలవటానికి వారు అక్కడికి వెళ్తారు. అది గౌరవము మర్యాద. అది గౌరవం మర్యాద అది. And these Christians were doing the same for Paul. ఈ యొక్క క్రైస్తవులు కూడా పౌలునకు అదే సంగతి చేస్తున్నారు. They recognized that he is a key servant of Christ. ఆయన ప్రభు యొక్క ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సేవకుడని గుర్తించినారు. The fact that believers from Rome came all the way to these locations to greet Paul shows their deep care for him. ఇక పౌలును వారు కలవటానికి ఎంతో దూర ప్రయాణం చేసి ఆయన యొద్దకు వచ్చినారంటే వారు పౌలు పక్షాన కలిగినటువంటి లోతైన ఆ యొక్క ప్రేమను తెలియజేస్తా ఉంది. That's why fellowship is very important. అందుకొరకే సహవాసం ఎంతో ప్రాముఖ్యమైంది. Christian fellowship is a powerful encouraging thing for the believers. క్రైస్తవ విశ్వాసం చూస్తే విశ్వాసులైనటువంటి వారికి ఎంతో గొప్ప ప్రోత్సాహం అది. Now here ఇక్కడ Paul, though he is a strong leader, పౌలు ఆయన ఎంతో బలమైనటువంటి నాయకుడైనా కూడా still he needed encouragement. అయినా కూడా తనకు ప్రోత్సాహం అవసరము. This reminds us that no Christian is meant to walk alone. ఇక్కడ చూస్తే ఈ విషయం ఏం తెలియజేస్తా ఉందంటే ఏ క్రైస్తవుడు కూడా ఒంటరిగా నడవటానికి లేదు. And God provides what we need at just the right time. మనకి ఏదైతే అక్కరగా ఉందో సరైనటువంటి సమయంలో ప్రభు అది అనుగ్రహిస్తాడు. Paul had been through many trials. పౌలు అనేకమైన పరీక్షల గుండా వెళ్ళాడు. Yet this moment God sent fellow believers to strengthen him. అయినా కూడా ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో సహపాఠి విశ్వాసులను తనను ప్రోత్సహించడానికి దేవుడు పంపించాడు. It is written here. ఇక్కడ ఏం రాయబడింది? I thanked God. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను. I took courage. నేను ధైర్యం He తెచ్చుకుంటున్నాను. was encouraged. ఆయన ధైర్యపరచబడ్డాడు. So love among the Christians should be visible and active. క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి యొక్క ప్రేమ అది చూస్తే అది కనిపించేటువంటి విధంగా తర్వాత చురుకుగా ఉండాలి. These believers did not just pray for Paul. ఈ యొక్క విశ్వాసులు కేవలం పౌలు కొరకు ప్రార్థించలేదు. Some of the people will say, కొంతమంది అంటారు though they won't pray, వారు ప్రార్థించకపోయినా Anna, I was praying for your travel. అన్న నీ ప్రయాణం కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. As if they prayed all the night for you. అంటే నీ కొరకు రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా. No. This is all just humbug. That's all. ఇవి కేవలము అవి ఒక అబద్ధాలుగా ఉంటాయి. పైకి చెప్పే మాటలుగా ఉంటాయి. We are accustomed to tell this type of lies. మనం ఇటువంటి అబద్ధాలు చెప్పేదానికి అలవాటు పడిపోయా. Anna, I was praying. అన్నా నీ కొరకు ప్రార్థిస్తా వచ్చాను. Never prayed. ఎప్పుడు ప్రార్థించలేదు. Maybe prayed once or twice. ప్రార్థించినా కూడా 1-2 సార్లు చేసి That also without burden. అది కూడా భారం లేకుండా Because we ప్రార్థన. have to pray, we are praying. మనం ఏదో ప్రార్థించాలని ప్రార్థించాము. These believers are not like that. అయితే ఈ విశ్వాసులు అలాగ లేరు. Yeah, they have taken they expressed their love in action. వారు తమ యొక్క ప్రేమను వారు క్రియల ద్వారా తెలియజేశారు. Traveling many miles to support him. ఆయనను ఆ యొక్క సహాయంగా ఆధారంగా ఉండటానికి అనేకమైన మైలు ప్రయాణం చేసి వచ్చారు. See, Paul is going to be executed. Paul knows it. ఇక్కడ పౌలు ఇంకా కొన్ని దినాల్లో చంపబడతాడు. ఆయనకు ఆ సంగతి తెలుసు. And at that time, ఆ సమయంలో there are still some followers. ఇంకా ఆయనను వెంబడించే వారు కొద్దిమంది ఉన్నారు. Some people are there to receive him. ఆయనను అంగీకరించడానికి కొద్దిమంది అక్కడ ఉన్నారు. He is going as a prisoner to receive the prisoner. So many people walked for more than 40 miles. ఆయన అక్కడికి చూస్తే ఒక ఖైదీగా ఆయన వెళ్తా ఉన్నాడు. అటువంటి ఖైదీను స్వీకరించడానికి అనేకులు అక్కడికి వచ్చినారు. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైనటువంటి సంగతి. Brothers and sisters, ప్రియమైన సోదర సోదరులారా, fellowship, సహవాసము a kind word, అది ఎంతో దయగలిగినటువంటి మాట. and also a kind action, they speak so much. ఆ యొక్క దయగలిగినటువంటి ఆ యొక్క కార్యం అది ఎంతో మాట్లాడుతుంది. True
Christian love goes beyond words. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క ప్రేమ అది ఇంకా వర్ణించలేము. God strengthens his people for their calling through such acts. దేవుడు తన యొక్క ప్రజల యొక్క పిలుపును అటువంటి కార్యాల ద్వారా ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. Now Paul was about to stand trial before Caesar. ఇక్కడ చూస్తే పౌలు ఇంకా కైసరు ఎదుట నిలబడేటువంటి పరిస్థితి. Now yet God made sure he arrived in Rome encouraged and as an encouraged apostle, as a supported apostle. Yes, we are there for you. People came. అయితే పౌలు ఆ యొక్క స్థలంలోని ప్రవేశించినప్పుడు ప్రోత్సహించబడినటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆ యొక్క స్థలంలోనికి వారిని పంపించినప్పుడు ప్రజలు మేము నీతో కూడా ఉన్నామనేటువంటి ప్రోత్సాహాన్ని పౌలుకి ఇచ్చారు. What a great encouragement to that great apostle. ఆ గొప్ప అపోస్తలునికి ఇది ఎంత గొప్ప ప్రోత్సాహం. No doubt God is there with him. ఎటువంటి సందేహంలో దేవుడు ఆయనతో ఉన్నాడు. But that visible and tangible touch also must be there. అటువంటి కనిపించేటువంటి ఆ యొక్క కార్యం కూడా ఎంత అవసరమో. Yeah, you and I. నీవు నేను. Oh, God will be with you, brother. సహోదరుడా దేవుడు మీతో ఉంటాడంటాం. ఈ ఒట్టి మాటలు చాలా చెప్తుంటాం. ఈ ఒట్టి మాటలు చాలా చెప్తూ ఉంటాం. See, your love must be seen in action. నీ యొక్క ప్రేమ అది కార్యాలయంలో కనిపించాలి. So here in this verse contains a shift of tone. ఈ యొక్క వచనములో చూస్తే కొంత ఆ స్వరంలో మార్పు కనబడుతుంది. After so much hardship, Paul experiences joy and encouragement. అక్కడ చూస్తే పౌలు ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత ఎంతో గొప్ప సంతోషము ప్రోత్సాహం ఇక్కడ Yes, he was కనబడుతుంది. there in the Caesarean in Caesarea in the jail. ఆ యొక్క చెరసాలలో కైసరులో ఆ చెరసాలలో చూస్తే ఆయన 2 సంవత్సరాలు ఉంటా వచ్చాడు. And then after that he stood before King Agrippa. ఆ తర్వాత అగ్రిప్ప రాజు ఎదుట నిలబడ్డాడు. Now he was going to Rome. ఆయన ఇప్పుడు రోమాకు వెళ్తున్నాడు. Almost for so many months no direct ministry. అక్కడ చూస్తే అనేక సంవత్సరాలుగా నేరైనటువంటి నెలలుగా ఆయనకు నేరైనటువంటి పరిచయం He లేదు. was going through hardships. ఆయన కఠినమైన పరిస్థితులు కూడా వెళ్తా వచ్చాడు. After so much hardship, ఎంతో కఠినమైన పరిస్థితుల తర్వాత people are coming to receive him, means welcome him. కొద్ది మంది ఆయనను ఆహ్వానిస్తా ఉన్నారంటే Welcoming a prisoner. అక్కడ చూస్తే ఖైదీని వారు ఆహ్వానిస్తున్నారు. Never expected even a single man to come. ఆయన ఒక్క వ్యక్తి కూడా వస్తాడని ఊహించలేదు. ఆయన Identify themselves with the prisoner. ఆ ఖైదీతో కూడా తమను తాము ఐక్యపరుచుకునేవారు ఎవరు. And the government may arrest me also. నన్ను కూడా ప్రభుత్వం వారు అరెస్ట్ చేస్తారని. ఆయనతో కలిసి ఉంటే నన్ను కూడా లోపల దోస్తారు. ఆయనతో కలిసి ఉంటే నన్ను కూడా లోపలేస్తారు. Will be very far like Peter, from far we will be following. పేతురు వలె దూరంగా ఉండి వెంబడిస్తాము. But when people came to greet him, ప్రజలు ఆయనను కలవటానికి వచ్చినప్పుడు from the sorrowful state, the great apostle, old apostle, he experienced joy and encouragement. దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నుండి గొప్ప అపోస్తలుడు, ఎంతో వృద్ధుడైనటువంటి అపోస్తలుడు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఆయన పొందాడు. Even these words, the words for our meditation today, ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి వచనములో Paul thanked God and encouraged. అక్కడ చూస్తే పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Even great leaders needs moment of refreshment and support. గొప్ప వ్యక్తులకు కూడా కొన్ని సందర్భాల్లో, గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఎంతో గొప్ప పురికొల్పు అనేటువంటిది అవసరము. Oh, what a wonderful thing it is. అది ఎంత అద్భుతమైనటువంటి సంగతి. So the believers heard Paul was coming. అక్కడ విశ్వాసులు పౌలు వచ్చేటువంటి సంగతిని గురించి విన్నారు. They traveled a great distance to meet him. వారు ఆయనను కలుసుకోవడానికి ఎంతో గొప్ప ప్రయాణం చేశారు. Paul saw them. పౌలు వారిని చూశాడు. Who are these people? ఈ ప్రజలు ఎవరు? Why they are coming? మీరు ఎందుకు వస్తున్నారు? To greet you. నీకు శుభములు తెలియజేయడానికి, Receive you. నిన్ను స్వీకరించడానికి. Could not control himself. He thanked God. ఆయన తన్ను తాను ఇంకా అదుపు చేసుకోలేక దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. Encouraged. ఆయన ప్రోత్సహించబడ్డాడు. This shows how God actively works through the love and actions of his people. దేవుడు తన ప్రజల యొక్క ప్రేమ తర్వాత వారి యొక్క కార్యాల ద్వారా ఎలాగూ పనిచేస్తా ఉంటాడో ఆ సంగతిని తెలియజేస్తా ఉంది. Many times, అనేక సార్లు we crave and run for pulpit. మనము ఆ యొక్క పుల్పిట్ కొరకే పరిగెడతా I ఉంటాం. want to preach. నేను బోధించాలి, I want to sing. నేను పాటలు If పాడాలి. you won't allow me to sing, I won't come. నువ్వు నన్ను పాటలు పాడడానికి అనుమతించకపోతే నేను ఇక రాను అంటారు. If you won't allow me to preach, I won't come. ఆ బోధించడానికి నన్ను రానియకపోతే నేను రానంటారు. Encouraging others. Encouragement is one of the greatest gifts we can give. ఈ యొక్క ప్రోత్సహించటం అనేటువంటిది, ఇతరులను ప్రోత్సహించటం అనేటువంటిది అది ఎంతో గొప్ప వరం. అది See, if they give 2 or 3 messages, probably Paul wouldn't be encouraged so much. వారు 2-3 వర్తమానాలు కనుక చెప్పింటే పౌలు అంతగా ప్రోత్సహించబడేవాడు కాదు. Because Paul is not new to messages. ఎందుకంటే పౌలుకి వర్తమానాలు ఏం కొత్త కాదు. Their presence, అయితే వారు రావటము, walking and coming to him. వారు నడిచి ఆయన దగ్గరికి రావటము. It is written, Paul was encouraged. Really, it is a wonderful thing. అక్కడ రాయబడినటువంటి సంగతి పౌలు ధైర్యము తెచ్చుకొనెను అని. So sometimes a simple act of support can strengthen someone's faith
in ways we don't understand. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి ఒక చిన్న కార్యం మన ధైర్యపరిచే విషయంలో అది మనకు తెలియకుండా వారి జీవితాలు ఎంతో గొప్పగా పనిచేస్తుంది. Fellowship is essential. సహవాసం అది ఎంత అవసరమో. Sometimes a person may be in need. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి అక్కరలో ఉంటాడు. Okay, some sister is there. ఒక సహోదరి ఉంది, Her husband died. తన భర్త చనిపోయాడు. You may not give thousands of rupees. నువ్వు వేలాది రూపాయలు తనకి ఇవ్వకపోవచ్చు. She is sitting at the dead body. తాను ఆ యొక్క డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఉంది. Husband died. భర్త చనిపోయాడు. If you go and sit beside her for few hours, that gives her so much encouragement. నువ్వు కొన్ని గంటలు తన పక్కన నువ్వు కూర్చొని ఉంటే ఎంత గొప్ప ప్రోత్సాహం దానికి A వస్తుంది. simple act of support can strengthen somebody's faith. కొంత ధైర్యపరిచేటువంటి ఆ యొక్క కార్యము చూస్తే వారికి ఎంతో విశ్వాసాన్ని బలపరుస్తుంది. Fellowship is essential. ఈ యొక్క సహవాసం ఎంతో ప్రాముఖ్యం అవసరము. So Christianity is not meant to be lived alone. ఈ యొక్క క్రైస్తవత్వం అనేటువంటిది ఒంటరిగా జీవించడానికి లేదు. We need Christian brothers and sisters to walk alongside us in life. మన యొక్క జీవితాల్లో మనతో పాటు నడవటానికి క్రైస్తవ సహోదర సహోదరులు మనకు అవసరము. Be intentional about supporting others. ఇతరులను ఆ యొక్క ప్రోత్సహించే దాని విషయంలో మనసు కలిగి ఉండాలి. Helping others is not obligation, it is your duty. ఈ యొక్క ఇతరులకు సహాయపడటం అనేటువంటిది అదేదో నీకు చేయాల్సినటువంటి పని, నువ్వు చేయడానికి బద్ధుడవే ఉన్నావు. తప్పదు కదా అని కాదు. తప్పదు కదా అని కాదు. The Roman believers did not just say, "Oh, we will pray for you, Paul." ఇక్కడ రోమాలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు పౌలా మేము మీ కొరకే ప్రార్థిస్తామని అనడం లేదు, అని వదిలేయటం లేదు, అని వదిలేయడం లేదు. They took action. వారు కార్యం చేశారు. We should look for ways to actively help and encourage those around us. మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించడానికి అటువంటి కార్యాలు మనం చేసే వారంగా ఉండాలి. God knows when we need encouragement. మనకి ఎప్పుడు ప్రోత్సాహం అవసరమో అది దేవునికి తెలుసు. See, Paul had been through so much hardship. పౌలు చూస్తే తన జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులు గుండా వెళ్ళాడు. Yet just before arriving in Rome, God provided friends to lift his spirit. ఆ రోమాలో ప్రవేశించడానికి మునుపుగా దేవుడు తన యొక్క ఆత్మను తనను పైకి లేవనెత్తడానికి దేవుడు కొద్దిమంది స్నేహితులను పౌలు యొద్దకు పంపించాడు. God does the same for us when we feel weary. మనము కూడా ఆ రీతిగా అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి ఆయన పంపిస్తాడు. Our faith should lead to love in action. నీ యొక్క విశ్వాసము చూస్తే అది ప్రేమతో కార్యం జరిగించేదిగా The early ఉండాలి. church sacrificed their time, their energy to show love. మునుపున్నటువంటి ఆ యొక్క సంఘము చూస్తే వారు తమ యొక్క సమయమును తమ యొక్క శక్తిని త్యాగం చేసుకుని వారు వచ్చారు. We also should do the same. ఈ దినం మనం కూడా అలాగే చేయాలి. Whether through hospitality, అది ఆతిథ్యం ద్వారా maybe కావచ్చు, through some service, లేకపోతే సేవ ద్వారా కావచ్చు, or simply being present for others, as like that, go to meet them. లేకపోతే ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి యొద్దకు వెళ్ళి వారిని కలవటం అలాగూ చేయొచ్చు. Oh, a loving God never abandons his people. ప్రేమ కలిగినటువంటి దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. He knew Paul had been through immense challenges. పౌలు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సవాలు గుండా వెళ్ళాడని ఆయనకు He తెలుసు. provided the right kind of encouragement at the right moment. ఆయన సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. This also shows that God's love is demonstrated through his people. ఇది కూడా దేవుడు తన ప్రజల ద్వారా తన యొక్క శక్తిని ఆయన చూపిస్తానని తెలియజేస్తుంది. ప్రేమను చూపిస్తా ఉన్నాడని Believers తెలియజేస్తుంది. in Rome were not just expressing their personal feelings for Paul, they were reflecting God's love for him. ఈ యొక్క విశ్వాసులైనటువంటి రోమాలైనటువంటి విశ్వాసులైన వారు తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమను మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రేమను వారు చూపిస్తా ఉన్నారు. God often uses others to be his hands and feet. దేవుడు తరచుగా తన యొక్క హస్తాలు తన యొక్క పాదములుగా ఉన్నట్లుగా ఇతరులను వాడుకుంటాడు. Oh, bringing comfort when we need it most. మనకు అవసరమైనప్పుడు దేవుడు అధికమైనటువంటి ఆ యొక్క ఆదరణ ఇస్తాడు. If you connect this verse to Lord Jesus Christ, ఈ యొక్క వచనము యేసుప్రభువు వారికి సంబంధించి చూస్తే Jesus Christ also received encouragement from his followers. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తనను వెంబడించే వారి నుండి ప్రోత్సాహాన్ని పొందాడు. Before he was going to the cross, ఆయన శిలువ మీద వెళ్ళడానికి ముందుగా he was strengthened by his time and with his disciples. ఆయన తన యొక్క శిష్యుల ద్వారా ఆయన ప్రోత్సహించబడ్డాడు. Luke 22:15. లూకాసు వార్త 22:15. So Jesus calls us to love one another. యేసుక్రీస్తు వారు మనం ఒకరినొకరు ప్రేమించాలని ఆయన పిలుస్తున్నాడు. Roman believers were following Christ's command to support and care the fellow believers. రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు సహపాఠి విశ్వాసులకు ఆ యొక్క సహాయపడాలి, వారికి ప్రేమను చూపించాలనేటువంటి ఆజ్ఞను వారు వెంబడించారు. Jesus never leaves his followers alone. యేసు ప్రభువు వారు ఎన్నడూ కూడా తనను వెంబడించేటువంటి వారిని ఒంటరిగా విడిచిపెట్టాడు. Just as Paul was encouraged before facing trial in Rome. పౌలు రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క పరీక్షను ఎదుర్కొనేటువంటి ఆ సమయంలో ఆయన ఎలాగో ప్రోత్సహించబడ్డాడు. Jesus promised his disciples
he would always be with them. యేసుప్రభు వారు తన శిష్యులతో ఆయన వాగ్దానం చేసినట్లుగా నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని What అన్నాడు. we read in Matthew 28:20. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాము. The church of Jesus is a family. యేసుప్రభు వారి యొక్క సంఘము, అది కుటుంబము. The love and support Paul received reflect the unity that Jesus prayed for in John 17th chapter. పౌలు పొందినటువంటి యొక్క ఆదరణ, తర్వాత ఆయన పొందినటువంటి ఆ యొక్క ప్రేమ చూస్తే యోహాను సువార్త 17. 17వ అధ్యాయం 10వ వచనంలో May రాయబడినట్లు God help us to be practical Christian. క్రియాశీలకమైనటువంటి క్రైస్తవంగా ఉండునట్లు ప్రభు మనకు సహాయపడును గాక. At least visit some patients in hospital. కనీసము ఆసుపత్రిలో ఉన్నటువంటి కొద్దిమంది రోగులను దర్శించు. There are some people in need. కొద్దిమంది అక్కర్లో ఉన్నారు. A genuine need. అది ఎంతో యథార్థమైనటువంటి అక్కర. Oh, there are two kinds of needs here. You also understand this. ఇది కూడా మీరు గ్రహించాలి. రెండు రకాలైనటువంటి అక్కర్లు You are ఉన్నాయి. not expected to help everybody. నువ్వు అందరికీ సహాయపడాలని కోరబడ్డం లేదు. Some people are there, I know. కొద్దిమంది ఉన్నారు, నాకు తెలుసు. They don't need cycle, వారికి సైకిల్ అక్కర్లేదు, but they have gone for car loan వారు కారు లోనికి వెళ్ళిపోతారు. and they used they purchased car వారు కారు కొనేస్తారు. and they go here and there, no use at all, just posing, that's all. వారు అక్కడిక్కడ తిరిగిస్తా ఉంటారు, ఏమి దాని ద్వారా ఉపయోగం ఉండదు, ఏదో పోజు కొడతా ఉంటారు. After 1 or 2 monthly payments, 1-2 నెలలు కట్టిన తర్వాత no money, ఇంకా డబ్బులు ఉండవు. and the car they will take away అప్పుడు కారు తీసుకొని వెళ్ళిపోతారు. and they will be in loans. అప్పుడు వారు అప్పుల్లో ఉంటారు. Oh, I am in need, brother. సహోదరుడు, నేను అప్పుల్లో ఉన్నాను, Oh, please pray for me, I am having loans. దయచేసి నా కొరకు ప్రార్థించు, నేను అప్పుల్లో ఉన్నాను. I am not talking about them. నేను వారి గురించి చెప్పడం లేదు. Some people are in genuine need. కొద్దిమంది ఎంతో నిజమైనటువంటి అక్కర్లో Day ఉంటారు. and night they are working for God. దివారాత్రం దేని కొరకు పనిచేస్తూ ఉన్నారు. Some people are in hospitals truly suffering. కొద్దిమంది నిజముగా ఆసుపత్రిలో శ్రమ పడుతున్నారు. Some people became poor because of their luxurious living. కొద్దిమంది ఎంతో సుఖ విలాసవంతమైన జీవితం ద్వారా వారు అప్పుల పాలై ఉన్నారు. That poor people I am not talking. నేను అటువంటి పేదవారి గురించి మాట్లాడడం లేదు. Actually poor people. అసలైనటువంటి పేదవారు. Oh, brothers and sisters. ప్రియమైన సోదర సోదరులారా, Oh, we can encourage even great men of God through our little love and fellowship. మన కొంత ప్రేమ సహవాసం ద్వారా గొప్ప దైవజనులను కూడా మనం ప్రోత్సహించవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, show us some people so that we may show the true practical love. ప్రభా, నిజమైనటువంటి క్రియాశీలకమైనటువంటి ప్రేమను చూపించినట్లుగా ప్రభా మీరు మాకు కొద్ది మందిని చూపించండి. Our love, oh Lord, it should not be only in words. ప్రభా, మా యొక్క ప్రేమ కేవలం అది మాటల్లో మాత్రమే How ఉండకూడదు. many times we say, oh, we pray for you, we pray for you. We do not know actually what their needs are. ప్రభు తండ్రి, ఎన్ని పర్యాలు మేము మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం అని చెప్తా ఉంటాం, కానీ వారి అక్కరేంటో మాకు తెలియదు. How many times we tell lies. ప్రభు, అనేక సార్లు మేము అబద్ధాలు చెప్తుంటాం. But help us to involve in their needs and be of some help to them. తండ్రి, మేము వారి అక్కరులను చూసినటువంటి వారమై వారి అక్కరులు మేము సహాయపడేటువంటి వారుగా ఉన్నట్లుగా చేయండి. Christian love is practical. తండ్రి, క్రైస్తవ ప్రేమ అది క్రియాశీలకమైనటువంటిది. Help us to follow that. ప్రభా, దాన్ని వెంబడించడానికి మీరు మాకు సహాయపడండి. Today show some person to us, O Lord, ఓ ప్రభా, ఇది మాకు ఒక వ్యక్తిని చూపించండి, so that we may be of some help showing Christ's love to them. తద్వారా వారికి కొంత సహాయపడినట్లుగా తిరిగి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను వారికి చూపించినట్లుగా చేయండి. They may be touched by the love of Christ. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ద్వారా వారు తాకబడినట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమలు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.